నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డైలీ రొటీన్ వ్లాగ్‌ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మీరు చూసేది మా ఇంటి గేట్ బయట ఉన్న మొక్కలనమాట. అవి కొంచెము ఎక్కువగా పెరిగిపోయినాయండి. 3 నెలలకి, 4 నెలలకి ఒకసారి నేను ట్రిమ్ చేస్తూ ఉంటాననమాట. నాకొక మంచి స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే పచ్చదనంలో మనం కొంచెం సేపు స్పెండ్ చేసినా కూడా మనకున్న టెన్షన్స్ అన్నీ పోతాయండి. పైగా నేను ఎప్పుడు మీతో ఒక మంచి మాట చెప్తాను కదా, ఏ పనిలో అయినా సరే మనం లీనమైపోయి గనక ఆ పని చేస్తూ ఉంటే మనకి యోగా ధ్యానం చేస్తే ఎంత మైండ్ పీస్ఫుల్గా అయిపోద్దో అంత పీస్ఫుల్గా అయిపోద్దండి కదా. ఇంకోటి ఏంటంటే నేను 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ఇలా ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఈ వర్షానికి కానివ్వండి, చలికి కానివ్వండి, కొంచెము కొమ్మలు అవన్నీ కూడా డిజార్డర్లో పెరిగిపోతూ ఉంటాయి. పైగా ఇంటి బయట గేట్ ముందున్న మొక్కలు కదా, రెండు చక్కగా సమానంగా నీట్గా ఉంటే చూడటానికి కూడా చక్కగా బాగుంటుందండి కదా. ఇంకోటి ఏంటంటే ఒక మంచి మాట చెప్పనా మీకు, మనకి మైండ్లో ఏమైనా ఏదన్నా ఆలోచనలు ఎక్కువగా రావటమో, లేదంటే దేని గురించన్నా ఎక్కువగా డిస్టర్బ్డ్గా ఉన్నట్టుగా ఉంటేనో ఆ నెగిటివ్ ఆలోచనల్ని మనము ఎంత కట్ చేసేసుకుంటే మన మనసు అంత ఫ్రెష్గా ఉంటుందండి. అవునా కదా. సేమ్ అలాగే మనం పెంచే మొక్కలు కూడా కొంచెం ఎగుడు దిగుడుగా అలా పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, వాటన్నిటినీ అనవసరంగా ఎక్కడెక్కడ పెరుగుతూ ఉన్నాయో ఆ చిన్న చిన్న కొమ్మలన్నిటినీ కట్ చేసేసి కింద కూడా ఎండిపోయిన ఆకులు ఇలా ఉంటాయి కదా, వాటన్నిటినీ మనం తీసేస్తే అవన్నీ కూడా మా నెత్తి మీద ఉన్న భారాన్ని నువ్వు తీసావమ్మా అన్నట్టుగా చక్కగా థ్యాంక్ యూ చెప్తా తలలోపుతున్నట్టు అనిపిస్తుందండి. కామెడీగా అనిపిస్తుందా మీకు? లేదండి, నేను ఇక్కడ మంచి విషయమే చెప్తున్నా. ఎందుకంటే మన డైలీ రొటీన్లో కొన్ని మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని మనసును బాధ పెట్టే విషయాలు జరుగుతూ ఉంటాయి, లేదా మనకి ఇష్టం లేని విషయాలు, నెగిటివ్ విషయాలు, ఇలాంటివి ఎన్నో మన లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి కదండి. వాటన్నిటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. మన బ్రెయిన్లో అవన్నీ నింపేసుకుంటే మనం రెగ్యులర్గా ప్రాపర్గా ఒక మంచి వేలో చెయ్యాలి అనుకున్న పనులు చేయలేము. అందుకని ఏంటంటే ఆ మైండ్లో ఉన్న ఆ వేస్ట్ ఆలోచనలన్నింటినీ ఎప్పటికప్పుడు తొలగించుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఈ మొక్కలకున్న అనవసరమైన కొమ్మలు, ఎండిపోయిన ఆకులు తీసేసి నీళ్లు చల్లితే ఆ వేస్ట్ అంతా అలా పోయినట్టుగా పోయి మన మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా నవనవలాడితే ఎంత బాగున్నాయి. సేమ్ మన మైండ్ కూడా ఇంతేనండి. నేను ఎప్పుడు చెప్తా మీకు, అనవసరమైన ఆలోచనల్ని ఎక్కువగా బ్రెయిన్లో నింపేసుకుని ఆలోచిస్తా డిస్టర్బ్ అయిపోవద్దు. ఏవి మీకు నచ్చట్లేదో వాటన్నిటిని వదిలేసి మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే పనులన్నీ చెయ్యాలన్నమాట. రోజు మా పైడమ్మే వాకిలు ఊడ్చి ముగ్గేస్తుందండి. ఇంకా నేనేంటంటే సాయంకాలం టైంలో పెట్టుకున్నాను అనమాట ఈ పనులన్నీ. ఇవన్నీ క్లీన్ చేసే టైంకి తను కూడా వాకిలు ఊడవడానికి వచ్చింది. సరే వాకిలంతా కడిగమ్మా, నేను ముగ్గేస్తాను, చాలా రోజులైంది కదా అని అన్నాను. నాకు ముగ్గేస్తూ ఉంటే మనసంతా ఎంత హాయిగా ఉన్నట్టు ఉంటుందోనండి. ముగ్గే కాదు, చాలా పనులు, నాకు ఇష్టమైన పనులు నేను చేస్తూ ఉంటే డీప్గా దానిలో ఇన్వాల్వ్ అయిపోతాను. అదే మీకు కూడా చెప్తా, మనకి ఇష్టమైన పనిలో మనం ఇన్వాల్వ్ అయిపోయి చేసుకుంటే మన మనసు, మైండు అన్నీ కూడా రీఫ్రెష్ అయిపోయి భలే హ్యాపీగా ఉంటామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కల్లాగా అనమాట. బాగున్నాయి కదా, చక్కగా గేట్కి అటు ఇటు చక్కగా నేను చెప్పానే థ్యాంక్ యూ అని చెప్తున్నాయండి. నిజంగా ఈ మాట కదా, నిజంగా అండి. మన మనసులో ఎటువంటి వేస్ట్ ఆలోచనల్ని, మనకి ఇబ్బంది పెట్టే ఆలోచనల్ని మైండ్లో ఎక్కువ ఉంచుకోకూడదు. ఇంకా వీటితో పాటు ఏంటంటే ఉగాది పండుగ వస్తుంది కదా, నేను రోజులో ఒక అరగంట ఒక్కొక్క చిన్న కబ్బోర్డు, 2 అలమరాలు అలా సర్దుతా ఉన్నానండి. ఇది మా బాబాళ్ళ కబ్బోర్డ్ అనమాట. పెద్ద బాబు తను ఫారిన్ వెళ్తా బట్టలన్నీ ఆల్మోస్ట్ తీసుకెళ్ళాడు, కొన్నే ఉంచాడు. ఇంకా చిన్నబాబు కూడా వేరే చోట ఫెలోషిప్ చేస్తూ ఉంటున్నాడు కదా, తను కూడా ఆల్మోస్ట్ తన బట్టలన్నీ తీసుకెళ్ళాడండి. అందుకే కబ్బోర్డ్ అంతా ఖాళీ అయిందనమాట. ఖాళీ అవడానికి కూడా కారణం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, వేస్ట్గా మనకు పనికిరావు అనుకున్నవి తీసేసేయాలని. సేమ్ అలాగే ఇప్పుడు మా బాబాళ్ళ బట్టలు కూడా వాళ్ళకి టైట్ అయిపోయినా, లేదంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి వేసుకోకుండా ఉన్న బట్టలన్నిటినీ నేను ఏం చేస్తానంటే, ఇలా పండగలప్పుడు కబ్బోర్డ్స్ క్లీన్ చేసినప్పుడు ఆ బట్టలన్నిటిని తీసి పక్కన పెట్టి, ఎవరైనా అవి అవసరమైన వాళ్ళు ఉంటారు కదండి,
నిజంగా కదా. నేను ఫుడ్ విషయంలో ఎలా చెప్తానో అంటే మనకు ఆ ముద్ద దొరకనప్పుడు వాటి విలువ తెలుస్తుందని, సేమ్ బట్టల విషయంలో కూడా నేను అదే మాట చెప్తాను. అవి లేని వాళ్ళకే వాటి విలువ తెలుస్తుందని. అందుకే ఎవరికి అవి వాటి అవసరం ఉందో వాటిని అలా లేని వాళ్ళకి పంచుతానండి. అందుకే ఆ కబ్బోర్డ్ సర్దినప్పుడల్లా నా చీరలు కానివ్వండి, మా పిల్లల బట్టలు కానివ్వండి, ఏమైనా వాడని ఉంటే ఇలా తీసేసి ఒక బ్యాగ్లో పక్కన స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి వాటికి అవసరమైన వాళ్ళు నాకు ఎదురుపడినప్పుడు లేదంటే నేనే వెళ్ళి వాళ్ళకి ఇవ్వడము అలా చేస్తానన్నమాట. అందుకోసం తీసి ఆ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా ఇంకో మంచి మాట చెప్పాలండి మీతో, ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసేది తిరుపతి ఐఐటి అండి. ఇందులో మా చిన్నబాబు ఫెలోషిప్ చేసే ఛాన్స్ వచ్చిందండి. వచ్చి కూడా దగ్గర దగ్గర 1 మంత్ పైనే అవుతుంది. నేను మీకు చెప్తున్నాను కదా, చిన్నబాబు కూడా ఇక్కడ లేడు, తిరుపతిలో ఉన్నాడండి అని. అక్కడే ఉన్నాడనమాట, అక్కడ ఫెలోషిప్ చేస్తున్నాడు. సరే, ఇప్పటి వరకు తను పుట్టిన తర్వాత పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఎప్పుడూ చేసుకోలేదండి. సో ఎలాగో ఇక్కడ తిరుపతిలోనే ఫెలోషిప్ చేస్తున్నాడు కాబట్టి ఒకరోజు వీలు చూసుకుని తన ఫ్రెండు తను కూడా పెద్ద తిరుపతి వెళ్ళారనమాట. అది కూడా కాలినడకన మెట్లెక్కి వెళ్ళాడండి. ఎంతో మంచి విషయం ఇది. మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తనకి మంచిగా ఇంటర్న్షిప్ ఫెలోషిప్ చేసే ఛాన్స్ రావడము, తను అలా ఫస్ట్ టైం వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కూడా మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. చిన్నబాబు ఇప్పుడు 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాడండి. 4th ఇయర్లోకి రాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి తనకి జాబ్ కూడా వచ్చిందనమాట. ఇంకా జాబ్ రాగానే ఈ ఫెలోషిప్ కోసము ఇలా తిరుపతి ఐఐటిలోకి వెళ్ళాడు. నేను ఈ మంచి మాటని మీతో ఎప్పటి నుంచో డీటెయిల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికైతే అవకాశం దొరికిందండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు పొద్దున్నే విజయవాడ వచ్చాడనమాట. తనకి కాలేజ్లో ఏదో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందని చెప్పేసి వచ్చాడు. అందుకోసం నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. తను పొద్దున్నేనే టిఫిన్ చేసేసి వెంటనే వెళ్ళిపోవాలమ్మా కాలేజ్కి అని అంటే, ఇంకా బయట ఎండలుగా కూడా ఉంటున్నాయి కదా, నేను గారెలు స్టార్ట్ చేయగానే అబ్బా ఆయిల్ అమ్మా నేను తినలేనేమో అని అంటే ఇంకా వెంటనే అప్పటికప్పుడు పెరుగు వడలు కూడా రెడీ చేశానండి. రెడీ చేసి 2 ప్లేట్స్లో సర్దానమాట. తనకి ఏది ఇష్టంగా ఉంటే అది తింటాడు, తిని కాలేజీకి బయలుదేరతాడని. పైగా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉండకుండా ఎప్పుడన్నా మన దగ్గరికి వస్తే ఇంకా మనకి ఉన్న 1 రోజు 2 రోజుల్లోనే వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి అని మనకి తల్లిగా ఆతృతగా ఉంటుంది కదా. అందుకనే 2 రకాల టిఫిన్స్ అయితే చేశానండి. ఇంకా తన ఇష్టం, తనకి ఏది తినాలనిపిస్తే అది తింటాడు అని చెప్పేసి ఇలా సెట్ చేసి పెట్టాను. కాకపోతే మా చిన్నబాబు ఉంటే ఏంటంటే తను పొద్దున్నే కాలేజ్కి వెళ్తున్నాడు అని అంటే మేము ఇంకా వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికే ఉండదండి. చూడండి బట్టలు ఎన్ని రకాల షర్టులు తీసి పక్కన పెట్టాడు. ఒకటేమో తనకు నచ్చింది వేసుకుంటానంటాడు, మా హస్బెండ్ ఏమో ఆ షర్ట్ బాగాలేదంటారు, నేను ఇంకో షర్ట్ బాగాలేదంటాను. ఎట్టకేలకు ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఫైనల్గా ఒక షర్టు సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే మీతో చాలాసార్లు చెప్పాను, నాకు మా బాబాళ్ళైనా మా హస్బెండ్ అయినా బయటికి వెళ్తుంటే వాళ్ళకి సంబంధించిన షూస్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి నేను తిడవటం, చక్కగా వాళ్ళకి వెళ్ళబోయే ముందు అవి ఇవ్వటం అనేది నాకు చాలా చాలా ఫేవరెట్ పని అండి. ఫస్ట్లో అయితే వాళ్ళు అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదు, అమ్మ వద్దు నువ్వు తొడవడం ఏంటని. కానీ నాకు ఇది బాగా ఇష్టమైన పని నాన్న మీకు అని చెప్తే ఇంకా అలవాటు చేసుకున్నారు. ఇంకా బయలుదేరాడనమాట కాలేజ్కి. మీకు ఎప్పుడూ చెప్తా ఉంటా, వీళ్ళు ఆన్లైన్లో కనిపించడానికి మా పిల్లలు ఇద్దరూ పెద్దగా ఇష్టపడరండి. కానీ మన వాళ్ళేమో ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మీ బాబాలను కరెక్ట్గా చూపించరేంటి వాణి గారు అని. అందుకే కొద్దిగా అయినా సరే చూపిస్తున్నానండి. తను ఇంకా కాలేజీకి బయలుదేరి వెళ్ళాడు. నేను ఇంకా వస్తున్నాడు మాతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తాడు అనుకున్నా కూడా తనకి టైం ఎక్కువ లేదనమాట, బిజీ షెడ్యూల్గా ఉంది. ఇంకా నేనేం చేశానంటే లంచ్కి వస్తావా నాన్న అంటే చూస్తానమ్మా అన్నాడు. సో అందుకు తనకి ఉలవచారు అంటే చాలా ఇష్టం అండి. మీలో చాలామంది వాడుతూనే ఉండుంటారు. మా విజయవాడలో ఇందిరా ఫుడ్స్ అని ఇది స్పెషల్గా ఉలవచారు ఫ్యాక్టరీ ఉంటుందండి విజయవాడలో. వాళ్ళు చాలా న్యాచురల్ పద్ధతిలో మన పల్లెటూరులో ఎలా ఉలవ నీళ్ళని ఇలా దాలేసి అలా ఉడకబెడతారో సేమ్ ఆ స్టైల్లో డే అంతా అలా ఉడకబెట్టి దాన్ని చక్కగా తాలింపు కూడా చేసి అబ్రాడ్ అలా యుఎస్ అలా అన్ని చోట్లకి పంపిస్తూ ఉంటారన్నమాట. నేను కూడా అలా తెప్పించాను. కాకపోతే దీన్ని నేనేం చేస్తానంటే వాళ్ళు పేస్ట్ లాగా, అంటే మరి ఫారిన్ పంపించాలి కదా, బాగా చిక్కగా అలా రెడీ చేస్తారు. కంప్లీట్గా తాలింపు చేసేసి అన్నీ చేసేస్తారు, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. నేనేం చేస్తానంటే
ఇంటికి ఎప్పుడైనా ఇలా తెచ్చినప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా, దీన్ని నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక గిన్నెలోకి తీసుకుని ఒక గిన్నెతోనేమో వేడి నీళ్లు మరగబెట్టుకుంటానండి. మరగబెట్టుకుని అది ఎంత పలచగా అయితే మా ఇంట్లో వాళ్ళు తినటానికి వీలుగా ఉంటుందో అంత చక్కగా ఆ వాటర్, వేడి వాటర్ అనేది కలుపుతానన్నమాట. మనం వాటర్ కలిపేసరికి కన్సిస్టెన్సీ మనకి ఎలా నచ్చుతుందో అలా చక్కగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు, కారము, చింతపండు ఇవన్నీ కొంచెం తగ్గుతాయి కదా, ఆబ్వియస్లీ తగ్గుతాయి మనం ఈ వాటర్ కలిపేసరికి. అప్పుడు ఇంట్లో వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా చింతపండు కూడా కలుపుతానన్నమాట. అలా కలిపితే నాకు ఎలా ఉంటుందంటే, నా చిన్నప్పుడు మా ఇంట్లో మేము ఉలవచారు ఎక్కువగా మా అమ్మ చేసేదండి. మా ఇంటి పక్కన అరుణక్కయ్య అని వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఆవులు, గేదెలు ఇవి ఎక్కువ ఉండేవి. వాటి కోసం పొద్దున్నే పెద్ద కుండతో ఉలవలు ఉడకబెట్టేవాళ్ళు. ఉడకబెట్టి ఆ ఉలవలను తీసే క్రమంలో ఆ ఉడికిన వాటర్ని చక్కగా ఇళ్ల పక్కన ఉన్న ఎవరో ఒకళ్ళకి రోజుకొకళ్ళకి అలా ఇచ్చేవాళ్ళు. అలా మా అమ్మ తీసుకొచ్చి అందులో ములక్కాళ్ళు, కోడిగుడ్లు ఇలా అంటే ఉడకబెట్టిన గుడ్లు ఇవన్నీ వేసి ఉలవచారు చేసేదండి. ఎంత బాగుండేదోనండి. నాకు ఇప్పుడు ఈ ఉలవచారు పేస్ట్ని తీసుకొచ్చి ఈ స్టైల్లో చేస్తేనే నాకు చిన్నప్పుడు మా అమ్మ చేసిన ఉలవచారు లాగా అనిపిస్తుంది అనమాట. అలా చక్కగా ఒక 2-3 పొంగులు రానిచ్చి మరిగిన తర్వాత నెయ్యితో తాలింపు పెడతానండి. ఇంగువ మస్ట్ అండ్ షుడ్గా వేస్తానమాట. ఆల్రెడీ తాలింపు పెట్టిందే, కానీ మనం మళ్ళీ వేడి నీళ్ళు పోసి మరగపెట్టాం కదా, అందుకు చక్కగా నెయ్యితో తాలింపు పెడితే స్పెషల్గా మనమే ఇంట్లో ఉలవచారు తయారు చేసామా అన్నంత కమ్మటి రుచి వస్తుందండి. మీరు ఎవరైనా కనుక ఇలా హోమ్ ఫుడ్స్లో మీరు తెచ్చుకుని ఆ ప్యాకెట్స్ కనుక మీరు వాడుతున్నట్టయితే అదే స్టైల్లో మీరు అన్నంలో కలుపుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో మీరు చేసుకు చూడండి. కమ్మని ఉలవచారుతో అన్నం తింటే నాన్ వెజ్ కూడా దీని ముందు బలాదూరే అనిపిస్తుందండి. నిజంగా ఈ మాట. ఇంకా ఈ ఉలవచారుకి కాంబినేషన్గా నేను ఏం చేశానంటే, బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా ఫ్రై చేశానండి. పప్పుచారైనా మామూలు రసమైనా ఇలాంటి ఉలవచారైనా కూడా ఆ బంగాళదుంపల ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. ఇంత కష్టపడి ఇవి రెడీ చేశానా, బాబు అయితే లంచ్కి రావడానికి అవ్వలేదండి, తనకి కాలేజీలోనే సరిపోయిందని అన్నాడు. ఓకేలే ఇంకా ఈవినింగ్ వస్తే అప్పుడు అయినా ఈ ఉలవచారుతో భోంచేస్తాడుగా అనుకుని అయితే ఇంకా వంట పని కంప్లీట్ చేశానండి. ఓకే అండి, ఇది ఈరోజుకైతే మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.